బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఏకే తెలియదు ఫాల్ టైం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ అయ్యంపేట కృష్ణుడి కోల్ దగ్గర అయితే ఉన్నాం. బయట మనకి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మనకి అక్కడ పైన అయితే పావురాలు ఉన్నాయి. అండ్ మన కింద వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీ శ్రీ మహావిష్ణువు అయితే అక్కడ బ్రహ్మతో పాటు లక్ష్మీదేవి అయితే ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గుడి ఎంట్రన్స్ అయితే గుడి కూడా చాలా పెద్దది. అండ్ లోపల మనకి గోశాల లాంటిది కూడా జస్ట్ నార్మల్ ఆవులు అయితే ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు మొత్తం అయితే దీని డీటెయిల్స్ కూడా అడిగి చూసుకుందాం. అండ్ ఇది మీ పేరేంటి? మీ పేరు? కే హరికృష్ణ. ఈ గుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? కొత్త ఈ గుడికి 2010 నుంచి వస్తున్నారా? ఈ గుడి ఎప్పుడు కట్టారు? ఈ గుడి 1910. హై గైస్, ఈయన పేరు అయితే కే హరికృష్ణ అంట. అండ్ ఈయన ఈ గుడి అయితే 1910లో అయితే కట్టారంట. చాలా పాతదే. అండ్ లోపల కానీ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అండ్ రీసెంట్గానే కలర్స్ వేసినట్టున్నారు. అందుకే మనకి ఇక్కడ కలర్స్ వేసి చాలా షైనీగా ఉన్నాయి. అండ్ 1 year అయిందంట కలర్స్ వేసి. కానీ గోడ వైపు అయితే కొంచెం బాగాలేదు. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే సైన్ శంఖ చక్రాలు అయితే ఉన్నాయి లోపలికి. అండ్ ఈ మధ్యలో చూసినట్టయితే మనకి స్పేస్ అయితే చాలా పెద్దది ఉంది. అండ్ రీసౌండ్ అయితే వస్తుంది మాట్లాడిందంతా. అండ్ ఇక్కడ చూసిన తలుపులు అంటారు, ద్వారాలు అంటారు కదా, ఇవి కూడా చూడండి చాలా గట్టిగా పెద్దవి అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పైన కూడా డిజైన్ లాగా అయితే వేస్తారు. ఇటు సైడ్ మనకి ఇక్కడ హనుమంతుడు అండ్ అక్కడ గరుడు దేవుడు అయితే చూపించండి. వీడియో పంపిస్తారా? లైట్లు ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు చూపించరు ఒకసారి. ఇక్కడ చూపించి కనబడుతుందా? క్లారిటీగా ఉందా? మొత్తం చూపించు లైట్ అయితే. మొత్తం కింద నుంచి వరకు చూపిట్రా, మాకు పైనుంచి కింద వరకు అలా చూపించు. ఓకే, వాపి లైట్ అప్పి బాగా తీసుకున్నాడు కెమెరా. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు సేమ్ అలాగే ఉంది. బయట చూపి అలానే అక్కడ పావురాలు ఇప్పుడైనా మీకు మ్యాక్సిమం క్లారిటీ అయితే కనబడదు. లైట్ ఆపి యూట్యూబ్ లైట్ ఆన్ సార్ కనబడుతుంది. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేయండి. అక్కడ చాలా బాగుంది కదా పావురాలు గోపురం. ఇది మనం చూసినట్టయితే పెద్ద చెట్టు కూడా ఉంది. అండ్ సైడ్ ఇల్లు కూడా ఉంది. మనకి ఇక్కడ మొత్తం గుడి అయితే ఇక్కడ చెప్పాం కదా గోశాలలాగా ఇచ్చాను కదా. అండ్ ఇక్కడ మనకైతే 5 ఆవులు అయితే ఉన్నాయి. అన్ని ఉన్నాయి. మనకి అక్కడ ఆవులు పెట్టడానికి అయితే చిన్న పాకలాగా అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. అండ్ ఇదైతే రేకుల షెడ్ లాగా ఉంది. అండ్ అదైతే నార్మల్గా పాకలాగా అయితే ఉంది. అంటే అదేదో చెట్టు అవేవో కొమ్మలతో అయితే చేస్తారు. మనం ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఆవులు ఉన్నాయి. పట్టుకో, అది ఎద్దా? చిన్నది చిన్నదైతే ఎద్దంట, పెయ్యి అంట. పొడిస్తే అండ్ ఇవి చేసినా సరే పెద్దగా ఏమనట్లేదు కదా. అండ్ మేము పెద్దవి కూడా ఉన్నాయి, కాకపోతే అవే ఒడిశాలో చేస్తాను. అండ్ మనకి ఇక్కడ కూడా చెట్టు ఉంది. కాలేజ్ కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఇటు నుంచి ఏం రావచ్చు, లేకపోతే అటు నుంచి మ్యాక్సిమం అయితే అటు నుంచి రావాలి. అండ్ ఇటు నుంచి అయితే కుక్కలు కూడా వస్తున్నాయి. కుక్కలు గట్టి వచ్చినాయి అన్న. నో డాగ్స్ కరవు, కుక్కలు అయితే లోపలికి వచ్చిన సరే టన్నులు అంటే వీళ్ళు కూడా అవి కూడా టన్ను అంట. అండ్ తర్వాత మనం ఇదంతా చూసి తర్వాత అయితే కృష్ణ గుడి అయితే చూద్దాం. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే కళ్యాణ మండపం కూడా ఉంది. అయితే ఇది కళ్యాణ మండపం కూడా ఉంది పైన. ఇలాగా మొత్తం తీయండి, మొత్తం కళ్యాణ మండపం మొత్తం కనబడాలి. ఆ చీరు లోపలికి వెళ్ళొచ్చా? లోపల లైటింగ్ లేదు, పర్లేదు. అండ్ మనకి లోపలికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ మనకి చూసేది సైడ్ కూడా వెళ్ళాం గైస్. మనకి స్వామివారిని అయితే అదే మన కృష్ణుని అయితే ఊరేగించినప్పుడు అయితే ఈ పల్లకిలో అయితే తీసుకెళ్తారు. మనకి సైడ్ చూసినట్లయితే నార్మల్గా పెళ్ళిళ్ళకి ఏమైనా ఎందులో అయితే పెళ్ళిళ్ళకి ఏమైనా చేసుకోవచ్చు అంట.
స్టేజ్ ఉంది. అండ్ రాత్రి కూడా ఇప్పుడు మనకి కనిపించిన మరి ఇక్కడ నేను చూపించాను కదా. అండ్ ఆ అతన్ని వాళ్ళైతే రేపటి వరకు అయితే ఉంటారంట. రేపటి వరకు అయితే ఉండి రేపు 4కి అయితే వెళ్ళిపోతారంట. అంటే నార్మల్గా నైట్ అయితే పడుకుంటారంట. అండ్ మనం బయట కూడా ఒకసారి సైడ్ చెట్లు గట్టు ఉన్నాయి. అండ్ గైస్ మనకి ఇక్కడ చూసినట్టయితే మొక్కలు కూడా ఉన్నాయి. అండ్ ఈ సైడ్ చూసారు గైస్, ఒకలాంటి మొక్కలు అయితే సైడ్ ఎంట్రన్స్ కోసం అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఆలువేరా ట్రీస్ అయితే మొత్తం ఇక్కడే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ ఈ సైడ్ మనకి పపాయ చెట్టు కూడా ఉంది. అండ్ ఇవి రోజా పువ్వు చెట్టు అనుకుంటాం, ముళ్ళు ఉన్నట్టున్నాయి. అండ్ ఇక్కడ ఒక పింక్ కలర్ పువ్వులు పూసే చెట్టు ఉంది. అండ్ ఇంకా చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. అండ్ సైడ్ కూడా మనకి రూమ్లో అయితే ఉంది. అండ్ అక్కడ అరటి చెట్టు కూడా ఉంది. అటుకే చూడండి గైస్, మనకి అక్కడ బొబ్బాస్ పళ్ళు అయితే కాస్తున్నాయి. అండ్ మనం అటు నుంచి వస్తే మనకి ఇంకా కార్నర్ కూడా ఒకటి ఉంది. అండ్ మనకి చూసినట్టయితే కార్నర్ కూడా ఉంది. చూద్దాం బావి అదే బావిరా అది చెప్పు. మీరు చూసినట్టయితే మధ్యలో విగ్రహం కూడా ఉంది. నీటి చూపించు. లైట్ ఆఫ్ చేస్తే క్లారిటీ వస్తుంది. మనకైతే అంత క్లారిటీగా అయితే కనబడట్లేదు ఇది. అండ్ అయినా పర్లేదు. మనకి ఇక్కడ చూసినట్టయితే సైడ్న ఇవి కూడా గుడ్లేనా? ఇవి కూడా గుడ్లేనా? ఇవి కూడా గుడ్లేనంట. అండ్ ఇవేమో పేరంట లేదు అంటున్నారు, మాకు అంతగా వినపడలేదు. అండ్ ఇవి మన సైడ్ చూసే ఇప్పుడైతే మనం మెయిన్ గుడిలోకి అయితే ఎంటర్ అవుదాం. మెయిన్ గుడిలో కెమెరా ఉందా? తీసొచ్చు, లోపలికి వెళ్ళొచ్చా కెమెరా? లోపల మెయిన్ గుడిలో అక్కడ రాధమ్మ గారు ఉన్నారు కానీ మనకు తెలియదు. అక్కడ కూర్చున్నారు కదా ఆంటీ గారు. లోపలికి అయితే ఎలా ఉందో లేదో అయితే నీకు తెలియదు అంట. అక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న మామగారిని అయితే అడగమంటున్నారు. అండ్ మనం నెక్స్ట్ సైడ్ చూసినట్టయితే చెట్టు వెనక వేరే విగ్రహంలో ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడైతే మనకి 2 నాగుపాములు చుట్టుకున్నట్టయితే ఇట్లా ఏదో అంటారు, నాకు గుర్తులేదు. అండ్ ఇదైతే రావి చెట్టులా ఉంది. అండ్ మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే సైడ్ ఆవులు గట్రా 5 ఉన్నాయి కరెక్ట్గా ఇక్కడ ఆవులు మాత్రం. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ కూడా బాగుంది, ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది. అండ్ మీరు కృష్ణుడి భక్తులు అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ గుడిని అయితే విజిట్ చేయండి. అండ్ మన లోపల అయితే పర్మిషన్ అయితే అడుగుదాం ఒకసారి. మనం ఇక్కడ చూసినట్టయితే రాధాకృష్ణుడి బొమ్మ అయితే ఉంది. అండ్ సైడ్న కూడా ఎవరో విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ మనం చూసినట్టయితే మొత్తం మీ కెమెరా అయితే లోపలికి వెళ్ళలేదు, అందుకే నేను బయట నుంచి అయితే చూపించేస్తున్నాను. సైడ్ని కూడా గరుడ దేవుడు ఇక్కడ 2 ఉన్నారు. అండ్ ఇక్కడ 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి తీయచ్చు కదా, ఇక్కడి నుంచి అయితే తీయచ్చు అంటే సైడ్ని కూడా ఇటు నుంచి ప్రదక్షిణాలు చేయడానికి కదా. అండ్ మనం ఇక్కడి నుంచి అయితే తర్వాత మీ లోపల నుంచి దర్శనం చేసుకొని వస్తే అక్కడ వీటి నుంచి ఇటు వెళ్ళొచ్చా? అండ్ లోపలికి అయితే ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు అంటున్నారు. అది ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక మనం చూసినట్టు సైడ్ చూసారు ఇదే మొత్తం నార్మల్గా ఇవేవో చెక్కారు. అంటే మన చక్రం కాదు, నార్మల్గా ఇవి వీడియోస్ అనమాట, అది ఫొటోస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ మొత్తం అవతారాలు కూడా ఉన్నాయి. అండ్ మనకి స్టార్టింగ్ అవతారం నుంచి మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం. అండ్ మనకి అక్కడ వరకు అయితే చూడండి స్టార్టింగ్ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు, అదే నార్మల్ డ్రాయింగ్ అయితే వేశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ గరుడ పక్షి అయితే ఉంది, గరుడ దేవుడు అయితే ఉన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ 4 అయితే ఇక్కడైతే స్టాప్ అయ్యాయి. అండ్ మన లోపలికి మిగతా కూడా చూద్దాం. అండ్ ఇటుకస్ అయితే మరి లేవు, ఇటుకస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ శంఖం ఉంది, అక్కడ చక్రం ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక అవతారం, అండ్ ఇక్కడ ఒక అవతారం, అండ్ పరశురామ అవతారం కూడా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి చక్రం ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ కృష్ణుడు వెన్న పట్టుకొని అండ్ ఫ్లూట్
అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పాము మాటలు మారుతారు కదా, వాటి పేరు అయితే నాకు అంత గుర్తులేదు గైస్. అండ్ మనకి కావాలంటే ఇక్కడ డీటెయిల్స్ కింద చూసారు గైస్, అన్ని ఇక్కడ ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మిగతా అయితే ఉన్నాయి. అండ్ రాముడు, కృష్ణుడు అండ్ పరశురాముడు అనుకుంటా. అండ్ లాస్ట్లో మన కలి పురుషులు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ లాస్ట్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గారి బొమ్మతో అయితే ఎండ్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఇక్కడ రాధాకృష్ణుడు విగ్రహాలు అయితే 2 ఉన్నాయి. అండ్ ఒకటి కృష్ణుడు సింగిల్గా ఉంది, అండ్ ఒకటి రాధాకృష్ణుడు అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి రాముల మీద మీకు చూపించేస్తాం గుడి. ఇక్కడ నుంచి అనుకుంటున్నా ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్క విగ్రహమే కాదు, చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మనం చూసిన సైడ్ లోపలికి వెళ్ళండి, జస్ట్ బయట నుంచి తీస్తున్నాం. అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సైడ్న మనకి 2 ఏనుగులు అయితే ఉన్నారు. అండ్ పైన ఉయ్యాలలాగా అయితే కట్టారు. అండ్ పైన చూసినట్టయితే మనకు కృష్ణుడు ఆవు పట్టుకుని అయితే ఉన్నట్టయితే ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా చిన్న విగ్రహాలు, చిన్న ఫొటోస్ లాగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే గుడి గోపురం కూడా పెద్దదైతే ఉంది. అండ్ ఫ్యాన్ కూడా పెద్దదైతే పెట్టారు. అండ్ ఇక్కడ సైడ్ మనం అయితే అద్దం కూడా ఉంది. ఇక్కడైతే మీకు క్లియర్ కనబడుతుంది. మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నా. అండ్ మనం దీంతో అయితే బయటకు వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే తులసమ్మ వారు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ సైడ్ మనకి గజస్తంభం కూడా ఉంది, అది కూడా చూస్తున్నాండి. అండ్ చూసినట్టయితే మనకి ఇక్కడ గజస్తంభం అయితే ఉంది. క్లారిటీగా కనబడుతుందని నేను అనుకోలేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పైన కూడా విగ్రహాలు అయితే చేశారు. అండ్ మనకి చుట్టూ కూడా అలాగే చేశారు. అండ్ ఇప్పుడు మనం అంతా తీయలేం, ఎందుకంటే సైడ్ నుంచి అయితే మరి వెనక నుంచి ఎంట్రన్స్ లేదు, అది తిరగడానికి అయితే మరలేదు. అండ్ చూసినట్టు అప్పుడు నైట్ అవుతుంది. అక్కడ సైడ్ టవర్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ సైడ్న మనకి ఆవులకి ఫీడింగ్ చేయడానికి అయితే సైడ్న గడ్డి అయితే ఉంది. అది చూసినట్టయితే మొత్తం గడ్డి గట్ట అయితే అక్కడైతే వేశారు. అండ్ ఈ గోల్సాల లోపలికి కూడా ఒకసారి చూద్దాం, చదువుకుంటుంది. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే మీకైతే గడ్డి కోప్ప అయితే అంతగా క్లియర్గా అయితే కనబడి ఉండదు, ఎందుకంటే నైట్ అయిపోయింది, పెద్దగా అయితే కనబడట్లేదు. ఇక్కడైతే మనకు గోశాల ఉంది, చూడండి గైస్ లోపల. అండ్ మధ్యలో కృష్ణుడి విగ్రహం అయితే ఉంది. అండ్ చూసారు గైస్, ఇది కూడా పెద్దదే. వర్షం గట్ట వచ్చినప్పుడు అయితే ఇందులో షిఫ్ట్ చేస్తాను అనుకుంటా, రాత్రి గట్ట. ఎండాకాలంలో గట్ట అయితే నార్మల్గా ఇలా ఉంచుతారు అనుకుంటా, ఎందుకంటే నైట్ అయితే చల్లగా ఉంటుంది కదా, చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టు గుడి మాత్రం చాలా పెద్దది. అండ్ సైడ్ మనకైతే ఇక్కడ ఉన్న వాళ్ళైతే అందులో ఉంటున్నారు అనుకుంటా. అండ్ మనకి ఇక్కడ ఈరోజు ఇది మన ఇవాళ వీడియో. అండ్ మనం అయితే ఆల్రెడీ షూట్ చేసాం అనమాట. అది అంటే మన శివుడు వీడియో అయితే మనం షూట్ చేసాం, శివలింగం. దాని సాయిబాబా మీద కామెంట్ చేశారు, అది ఆల్రెడీ మా దగ్గర వీడియో అయితే ఉంది, కానీ మేమైతే పెట్టడానికి అయితే అవ్వదు. ఇంకొంచెం అయితే మీకు రావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఎవరైతే రావాలనుకుంటున్నారో కిందనైతే త్వరగా పెట్టనైతే కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు చాలా రోజుల నుంచి అయితే హోమ్ టూర్ త్వరగా పెట్టే బ్రో అని గట్టా కామెంట్ అయితే చాలా వచ్చాయి. అండ్ అది కూడా చూద్దాం. కానీ మీకు లైక్స్ అయితే 50 అయితే చెప్పాను, కానీ ఇక్కడ 13 మాత్రమే ఇంకా వచ్చాయి. 50 వచ్చినప్పుడే మీకైతే వీడియో ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇది మన ఇవాటి వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్, లాస్ట్ వరకు చూసిన ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.